పరిచర్య స్థాపించి అనేక ఆత్మలను సంపాదించినటువంటి దేవుని యొక్క దాసులు మరి ప్రభు సన్నిధిలో ఉన్నారు. రమేష్ అయ్య గారికి, అలాగే అమ్మగారు మారమ్మ గారు కదా, మార్తమ్మ గారు, వచ్చారా, ఉన్నారు ఇక్కడ? అమ్మ వందనాలండి. అయ్యగారికి, అలాగే అమ్మగారికి, అలాగే దైవజనులు పాస్టర్ జ్ఞానప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, సంఘం అంతటికి కూడా ప్రభు పేరిట నా వందనాలండి. మాది అయ్యగారు చెప్పారు కదా, భీమవరంలో పరిచర్య, మెంటేవారి తోట. అయ్యగారు ఉన్న మెంటేవారి తోట ఇంటి దగ్గరే కొంచెం 2 వీధుల అవతల వండర్ కిడ్స్ స్కూల్ పక్క సందులో మా పరిచర్య ఉంది. అలాగే మెంటేవారి తోట నర్సయ్య అగ్రహారం అనే ఒక చోట పరిచర్య ఉంది. మరొక ప్రాంతము వైఎస్ఆర్ జగనన్న కాలనీ అని కొత్తగా కాలనీ ఉంటుంది, అక్కడ కూడా ఆదివారం 3 చోట్ల పరిచర్య జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఈరోజు మీ మధ్య ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మా అత్తోరిది ఊరే కైకలూరు. ఇలా చాలాసార్లు తిరుగుతూ చర్చి వైపు చూసాం, కానీ ఇక్కడికి ఆగే అవకాశం ఈరోజే ప్రభు మాకు ఇచ్చారు. ఇంతకు మునుపు సభలు జరిగినప్పుడు కూడా ఒకటి పర్యాయం రమేష్ అయ్య గారు ఉన్నప్పుడు ఒకసారి వచ్చినట్టున్నాం, మా సోదరులందరం కలిసి. ప్రకాష్ గారు ఇక్కడ పరిచర్య ప్రారంభించిన తర్వాత రావటం ఇదే ప్రప్రథమము. ఇక్కడికి రాకపోయినా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాల కొరకు మా ప్రార్థనలో ఇప్పుడు కూడా మీ కొరకు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రకాష్ గారు నేను చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి, ఇదివరకు మా ప్రొఫెషన్లో మేము చేసే వృత్తిలో మరి వారితో మేము మాతో వారు కలిసి ఉండేవారు. ఇక పేరు పెట్టి పిలిచే కంటే ఎక్కువ ఆయన్ని బావగారని పిలవటం నాకు అలవాటు. బావగారు అని కూడా లేదు, బావ అని పిలుస్తాను. ఆయన కూడా అలాగే నన్ను గారని ఎప్పుడు బూర్లు పెట్టరు. అంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా మేము ఉంటాం. మేము ఒక 12 మంది 13 మంది కలిసి సహోదరులు, అంటే ఎవరికి ఇంకా సేవ అప్పగించబడాల, ఎవరు సేవ చేయని సమయంలో మరి ఒక ప్రాంతంలో ప్రతి మంగళవారం వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళం. 13-14 మంది కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. దేవుడు కృపను బట్టి ఇంచుమించు సగంలో సగం 7-8 సేవకులు అయిపోయారు. హల్లెలూయా. ఇంకా కొంతమంది ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ప్రభు యొక్క సంకల్పం అని మరి తలుస్తూ ఉన్నాం. దేవుని మాట మరి లోకానికి పంచడం, దేవుని మాటను బట్టి సంఘాన్ని కట్టడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పము. మరి కొద్ది సమయం మనం స్తుతి ఆరాధన చేసుకుందాము. లేచి నిలబడినట్లయితే, లేక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోండి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూర్చుని ఆరాధన చేయండి. కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు మనము స్తుతి ఆరాధన చేసుకుని అటు పిమ్మట వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. అందరూ కూడా నోరు తెరిచి ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు, నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేవేల దూతల మధ్యన గాన ప్రతిగానముల మధ్యన స్తోత్రార్హుడైనటువంటి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా,
నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. ఆమేన్ ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులే
మేల నా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు క్రీస్తు నాథునికి చెందునుగాక. ఆమేన్. కూర్చుందామండి. మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు మనం పాటలు పాడి ప్రభువుని మనము స్తుతించాం, ఆయన ఆరాధించుకున్నాము. ఈ సమయము దేవుడు మనతో మాట్లాడే సమయం. చెప్పండి, ఏ సమయం ఇది? దేవుడు మనతో మాట్లాడే సమయం. ఇక్కడ ఎవరు నిలబడ్డారు అనేది ప్రాముఖ్యము కాదు, ప్రాధాన్యత కాదు. ఏది మనకు ముఖ్యమంటే దేవుడు తన దాసుడిని మరుగుపరుచుకొని మనతో మాట్లాడడమే మనకు ముఖ్యం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను రాసినటువంటి 3వ పత్రిక, అపోస్తలుడైనటువంటి యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని నేనే చదువుతాను. ఆ తర్వాత నుండి అవసరాన్ని బట్టి మీరు నాకు చదివి సహాయం చేద్దురు. కానీ మొట్టమొదటిసారి వాక్యం నేనే చదువుతాను. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు, ఆయా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఇంతవరకు అయా ఈ దినము వరకు నీ బిడ్డలు చేస్తున్న ఉపవాస ప్రార్థనలు అయా 8 రోజులు పూర్తయి 9వ రోజులోకి బిడ్డలు ప్రవేశించారు. ఇంకా ప్రభువా 6 ఉపవాస కూడికలు వారి మధ్యనున్నాయి. ప్రభువా నాయన, ఈ దినము ఈ వాక్య పరిచర్య చేయడానికి అయా నాయన నీ బిడ్డలు పొందుకోవడానికి, చెప్పడానికి నీ దాసుడు సిద్ధముగా ఉన్నాడు, వినడానికి నీ ప్రజలు సిద్ధముగా ఉన్నారు. నాకంటే మంచి ప్రార్థనా పరులు, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు, అనుభవజ్ఞులు అనేక మంది ఈ స్థలములో ఉన్నారు. ప్రభువా, నీ కృపచేత అత్యంత అల్పుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. ప్రభువా, నాతో మాట్లాడండి. వాక్యం బోధిస్తున్న నాతో మాట్లాడండి. వినుచున్న నీ ప్రజలతో కూడా మీరే మాట్లాడమని, ఈ వాక్కు ద్వారా సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా సహాయము చెయ్యమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని వాక్యం మీద దృష్టి నిలుపుదాం. లేఖనము ఇక్కడ ఏమి సెలవిస్తుంది? ఎవరైనా చదివి సహాయం చేయండి. ప్రియుడా,
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవుని పరిశుద్ధ నామము మన వినికుడిలో ప్రభు దీవించబడును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అని అపోస్తలుడైనటువంటి యోహాను ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఈ మాట సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమండి, ఈ మాట తన ప్రియ శిష్యుడైనటువంటి పెద్ద అయినటువంటి 1వ వచనంలో, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి, అంటే గాయు పాస్టర్ గారికి తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము సంఘము దేంట్లో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో మనము దినదినము అభివృద్ధి చెందాలి అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనకి నిత్యము సహవాసం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో నిత్యము మనకు సహవాసం ఉండాలి. గలతీలకు రాసిన పత్రికలో ఆత్మను గూర్చినటువంటి ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి నడుచుకుందుము. ఎందుకొరకు మనం ఆత్మతో నింపబడాలి, ఎందుకొరకు ఆత్మలో మనం వర్ధిల్లాలి అంటే, లేఖనము మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మను అనుసరిస్తే క్రమముగా నడుచుకుంటాము. సంఘము ఎవరిది అంటే యేసు క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినదే సంఘం. ఒక చోటికి మనమందరము చేర్చబడ్డాం. ఒక రక్తము చేత మన పాపములు కడుగుకున్నాం. మన దోషములు అపరాధములన్నీ యేసు రక్తము చేత కడగబడ్డాయి. యేసు రక్తము చేత మనకు విమోచన దొరికింది. మరి అందరినీ కూడా ఎవరైతే యేసు రక్తము చేత విమోచించబడ్డారో వారందరినీ కూడా గైడ్ చేసేటువంటి బాధ్యత ఎవరికి అప్పగించబడిందంటే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించబడింది. యోహాను సువార్తలోకి ఒక్కసారి మనము చూద్దాం, చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. 16:1 ఆయన ఏమంటున్నారంటే, మీరు అభ్యంతరపడకుండవలెనని మాటలు మీతో అంటే యేసయ్య చెప్పే మాటలు అక్కడ వినుచున్న వారికి అభ్యంతరం కలుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు రాజ్య సువార్త ప్రకటించారు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించారు? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య ఎక్కడికి వెళ్ళినా రోగులు స్వస్థపరచబడడం, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వటం, అలాగే గుడ్డివారు చూపు పొందడం, కుంటివారు లేచి నడవటం, ఎన్నో అద్భుతాలు ప్రభు చేశారు. ఈ దినాలలో కూడా అలాంటి వరాలు కలిగిన వారు, ఆత్మచేత నింపబడిన దైవజనుల యొక్క సంఘాలలో, మన సంఘాలలో కూడా ఇట్టి కార్యములు జరుగుచున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు చేసినటువంటి అనేక అద్భుతాలు ఈ దినాలలో కూడా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు మాటలు, ఆయన చెప్పిన వాక్యాలు శిష్యులకు వెంటనే బోధపడేవి కావు. మరలా ఆయన
చెప్పినటువంటి మాటలు మరలా సేవకుడి దగ్గరికి వెళ్ళి, బోధకుడి దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకునేవారు. కానీ ఇప్పుడున్న సంఘాలలో అలా ఎవరు కూడా మరి అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మరి సేవకుడి దగ్గరకు వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. అంతే తప్ప అడిగితే ఆయన కోపడతారేమో అండి అని, లేకపోతే ఎందుకులేండి అని ఊరుకోకూడదు. ఎందుకొరకంటే లేఖనాలను బోధించే సేవకుడు ఎంత ప్రాముఖ్యమో వినేవారికి కూడా అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు చెప్పిన సంగతులు అలాగును ఉన్నవో లేవో ఏమండి ఆ దినాలలో ఉన్నటువంటి సంఘము వారు పరీక్షించి పరిశీలించి తెలుసుకునేవారు. యేసు ప్రభు శిష్యులు ఏం చేసేవారంటే తర్వాత మళ్ళీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన మాటలకి మరి అర్థం కాని విషయాలు అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడు కూడా యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు అభ్యంతర పడకుండవలెనని. ఏంటి ఆ అభ్యంతరం అంటే, నేను వెళ్ళుట మీకు ప్రయోజనము. అయ్యో బాబోయ్, యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మాకెట్లా ప్రయోజనం అవుతుంది? ఆయన మాతో ఉంటేనే బాగుండు. ఏమండి, మాతో ఉంటేనే. నచ్చిన వాళ్ళని విడిచిపెడతాం మనం? విడిచిపెడతాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక్కళ్ళు లేరు. బాగా కనెక్ట్ అవుతున్నారు, చక్కగా వింటున్నారు. కొంతమంది కొన్ని చోట్ల స్తోత్రం చెప్పండి అంటే ఆ గోత్రం వాళ్ళదే, వెంటనే హల్లెలూయా అంటారు. ఏమండి, ఇష్టమైన వారిని ఎవరు కూడా విడిచిపెట్టలేరు. వారు వెళ్ళిపోతున్నారంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అలాగే యేసు ప్రభు శిష్యులకు కూడా మరి యేసయ్య చెప్పే మాటలు, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడట, వేరొక ఆయన్ని పంపిస్తాడట. ఎందుకు వచ్చింది? ఈయనే ఉండిపోతే బాగుండు. ఒకసారి తాబోరు కొండ మీద మీకు అందరికీ తెలిసినటువంటి మాటే, యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటూ మహిమతో నింపబడ్డాడు, వెలుగుతో నింపబడ్డాడు. ప్రకాశవంతమైన తేజస్వంతమైనటువంటి ఆ యొక్క వెలుగుతో మరి యేసు ప్రభు వారిని శిష్యులు చూసినప్పుడు దమాలు పడ్డారు. ఏమండి, ఆ వెలుగును తట్టుకోలేకపోయారు. బయటకు వచ్చిన తర్వాత అంటున్నారు, యేసయ్యా నీకును ఏలియాకిని మోషేకిని. యేసయ్యతో పాటు ఇంకొక ఇద్దరు శిష్యులు మరి దైవజనులు మోషే అలాగే ఏలియా కూడా భక్తులు అక్కడ రావడం చూసి, నీకొక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకి ఒక పర్ణశాల ఇక్కడ కట్టేస్తాం. ఈ ప్రదేశం చాలా బాగుంది. ఏమండి, అంత ప్లేస్ ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి అసలు? ఇంకా మా ప్రకాష్ గారు దేవుడు కృప, చక్కగా విశాలమైనటువంటి స్థలం ఉంది. మాకు రెండు స్థలాలలో గృహాల్లోనే పెడతాం. ఒకటి మట్టికి ఏసీ చర్చ్, అది ఒక 2 సెంట్లలో ఉంది. మిగతా 2 స్థలాల్లో కూడా గృహంలో పెడతాము. బయట కూర్చుంటారు, రోడ్డు మీద కూర్చుంటారు. తర్వాత వేరే చోట ఇంటికాడ గృహంలోనే. మరి అప్పుడు ఉన్నటువంటి స్థలాలు, ఇదివరకు దైవజనులు సేవ చేసినప్పుడు ప్రార్థన పెట్టండి, లేకపోతే ఇక్కడ మందిరం కట్టుకోండి అని ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడైనా చిన్న ప్రార్థన పెడుతున్నాం, సంఘం కడుతున్నామంటే ఆటంకాలు, అభ్యంతరాలు అనేవి చాలా వచ్చేస్తూ ఉన్నాయి. భక్తులు అంటున్నారు, శిష్యులైనటువంటి వారు అంటున్నారు, యేసయ్యా నీకొక మందిరము, అలాగే ఏలియాకొక పర్ణశాల, మోషేకొక పర్ణశాల, ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేస్తే హ్యాపీగా ఉండొచ్చు, ఊరూరా తిరగవసరం లేదు, అందరూ ఇక్కడికే వస్తారని ఆయన ఆలోచన చేశాడు. కానీ అక్కడ యేసయ్య ఏమీ రిప్లై ఇవ్వలేదు. కానీ పరలోకం నుండి తండ్రి మాట్లాడాడు, ఈయన మాట మీరు వినండి. దేవునికి స్తోత్రం. మీ ఆలోచనలు కాదు, మీ తలంపులు కాదు. నేను చెప్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనకి పంపబడిన దేని కొరకంటే ఆలోచన తెలియచేయడానికి. దేవునికి స్తోత్రం. మనం ఎలా నడవాలో ఆయన మనకి నడిపిస్తాడు. అందుకొరకే అక్కడ చూడండి 16వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు.
అయితే ఆయన అనగా ఆత్మస్వరూపి అయిన స్వచ్ఛ స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయాలు తెలియచేస్తాడంట? ఆయన ఏదైతే వింటున్నాడో, తండ్రి నుండి ఏదైతే వింటున్నాడో, కుమారు నుండి ఏదైతే వింటున్నాడో అదే సంఘానికి బోధిస్తాడట. అందుకే నేను ఇందాక చెప్పాను, ఇక్కడ ఎవరు నిలబడ్డారనేది ముఖ్యం కాదు, నిలబడ్డ వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే బోధిస్తాడు. మరి ఆయన బోధించిన సంగతులను శ్రద్ధగా మనము వింటే సత్యములో నుండి సర్వసత్యములోకి నడిపించబడతాం. హల్లెలూయా. సత్యము వేరు, సర్వసత్యము వేరు. సత్యము అనగా రక్షణ, అంటే రక్షణలోకి రావడం సత్యం. సర్వసత్యము అంటే రక్షణలో నుండి సంపూర్ణతలోకి సాగడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణలో నుండి సంపూర్ణతలోకి. సంపూర్ణత అంటే ఏంటి? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. కొలస్సీ 1:28 చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కాదమ్మా, ప్రతి మనుష్యుడు క్రీస్తునందు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి, ఎవరి యందు? క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చెయ్యాలి. మనమందరము సంపూర్ణులుగా మారాలి. ఇప్పుడు మనం సంపూర్ణులమా అంటే ఇంకా సంపూర్ణతలోకి రాలేదు. మనం తెలుసుకోవలసిన విషయాలు, ఇంకా అంగీకరించవలసిన విషయాలు, ఇంకా వినిన సంగతులు అనేకం మన జీవితంలోకి తెచ్చుకోవాలి. అనేకము మన జీవితంలోకి ఇంకా మరి రాలేదు. వాక్యము వింటున్నాం కానీ దాన్ని ఈ చెవిలో విని ఈ చెవిలో విడిచిపెట్టేస్తూ ఉన్నాం. అలా కాకుండా విన్న వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, నడవాలని ఇష్టపడతామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వాక్యానికి లోబడుతున్న నిన్ను, వాక్యానికి విధేయత చూపిస్తున్న నిన్ను సర్వసత్యములోకి నడిపించడానికి, అనగా సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, అంటే యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడినప్పుడు మనకు ఏమొస్తుందంటే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధతలోకి మనము వెళుతున్నాము, పరిశుద్ధతను ఇష్టపడుతున్నాము. పాపమును అసహించుకున్న వారే క్రైస్తవులు. ఒక మాట చెప్తున్నానండి, క్రైస్తవులు అంటే ఎవరు అంటే పాపమును అసహించుకున్నవారు. చెప్పండి, క్రైస్తవులు అంటే పాపమును అసహించుకునేవారు. అంటే పాపమును వారి జీవితంలో ఏలుబడి చేయరు, కానీ పాపపు ప్రేరేపణ వస్తుందండి, పాపపు తలాంపులు వస్తాయండి, పాపపు ఆలోచనలు వస్తాయండి. ఎందుకొరకు అంటే ఈ శరీరము ఇంకా విమోచించబడలేదు గనుక, ఈ శరీరంలో పాప నియమం ఉంది గనుక. ఆ విషయాన్ని మీకు క్లారిటీ ఇచ్చే ముందు ఈ వచనం సంపూర్ణంగా చదువుకుందాం. 4:13 ఎఫెసీ, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
పరిచర్యలో ఈ 5 విభాగాలు ఏమండి? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ 5 పరిచర్యలు సంఘములో ఉంటాయి. చూడండి, కొన్నిసార్లు మనం సేవకులను పిలుస్తూ ఉంటాం, పెద్ద సేవకులను పిలుస్తూ ఉంటాం. వారి అపోస్తలులు అయి ఉంటారు, ప్రవక్తలు అయి ఉంటారు. కొన్నిసార్లు చిన్న సేవకులు వస్తారు, అంటే వాళ్ళకి సంఘాలు ఉండవు, అనేక చోట్ల పరిచర్య చేస్తారు. వారు సువార్తికులుగా అభిషేకించబడిన వారు. ఇకపోతే కాపరులు, ప్రకాష్ గారు కాపరి, నేను కూడా కాపరి. అలాగే ఉపదేశకులు, అంటే బైబిల్ క్లాసులు చెప్పేవారు కూడా ఉంటారు. రకరకాల వ్యక్తులు అనే కంటే 5 పరిచర్యలు కలిగిన, 5 అభిషేకాలు కలిగిన దైవజనులు క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ లోకంలో పాటుపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ద్వారా పరిశుద్ధులు ఏమవుతారంటే సంపూర్ణులవుతారు. ఈ యొక్క పరిచర్యల విధానం ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏ పోలికలో తీసుకొస్తాడంటే, ఇప్పుడు చదవండి, ఆ పైన 11, 12 చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. ఏం పొందాలటండి? ఏకత్వము పొంది. భిన్నత్వం అన్నాడా? అది సంఘములో రకరకాల ఆలోచన విధానాలతో ఉంటారు. రకరకాలుగా ఒకరికొక రకంగా బైబిల్ అర్థమవుతుంది. అవునంటారు కాదంటారు? చెప్పండి. వాస్తవమే కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి, చెప్పండి. వాస్తవమే కదా. ఒక్కొక్కరికి ఒక్కో రీతిగా బైబిల్ అర్థమవుతుంది. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా బైబిల్ అర్థమైనప్పుడు ఏకత్వంలోకి ఎప్పుడు వస్తారు? అందులో కూడా ఒక లాజిక్ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, మనమందరము శరీరము అనగా అవయవములై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రీస్తు శరీరంలో కొంతమంది కొన్ని భాగాలు, కొంతమంది చేతులు, కొంతమంది వేళ్ళు, కొంతమంది గోర్లు, కొంతమంది కాళ్ళు, కనపడే అవయవాలు కాకుండా లోపల అవయవాలు కూడా కొన్ని ఉంటాయా ఉండవా? చూసారా ఎప్పుడైనా? లోపల గుండె ఉందా లేదా? ఉందండి బాబా, అది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చామంటారా? ఏమండి, లోపల మూత్రపిండాలు ఉన్నాయా లేవా? కిడ్నీలు ఉన్నాయి, తర్వాత లివర్ ఉంది, ఇంకా చాలా అవయవాలు ఉన్నాయి. అలాగే క్రీస్తు శరీరంలో కూడా కొంతమంది కనపడని విశ్వాసులు ఉంటారండి. హల్లెలూయా. వాళ్ళు అసలు పైకి కనపడరండి, కానీ చాలా ప్రార్థన చేస్తారండి. వాళ్ళు అసలు పైకి కనపడరండి, బాహాటంగా ఎక్కడ కూడా కనపడరండి. కనపడడానికి ఇష్టపడినటువంటి విశ్వాసులు సంఘంలో ఉంటారు, బాహాటంగా కనపడే విశ్వాసులు కూడా సంఘములో ఉంటారు. క్రీస్తు శరీరములో మనమందరము అవయవములు గనుక నువ్వు ఏ అవయవమై ఉన్నావో ఆ అవయవములోకి, ఆ పోలికలోకి నిన్ను ఆయన మార్చేటట్టుగా బైబిల్ నీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయినప్పటికీ కూడా మనము భిన్నమైన అవయవాలు అయినప్పటికీ, ఇప్పుడు నేను చెయ్యి అనుకోండి, అమ్మగారు కాలు, మిగతా వాళ్ళు భాగాలు, ఇదంతా ఒక శరీరంలోదే కదా, ఇప్పుడు చేతులు పని చేయాలన్నా, కాళ్ళు పని చేయాలన్నా, మిగతా అవయవాలు పని చేయాలన్నా ముందు ఏం పని చేయాలి? నా తలకాయ పని చేయాలి. అలా చెప్తే కానీ మీరు కరెక్ట్ ఎవరని అలా అన్నాను. ముందు తలకాయ పని చేయాలి. తలకాయ సరిలేదనుకోండి, బుర్ర సరిలేదనుకోండి, ఇక కింద అవయవాలు సరిగ్గా పని చేయవు. అందుకే ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించమని చెప్తారు. ఇప్పుడు సిటీస్లో ఏం చేస్తున్నారంటే, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ఉండాలి. ఒక మగాయనికే కదా, మగాయన ఒక్కడే సేఫ్టీగా ఉండాలా, ఆడవాళ్ళు కూడా సేఫ్గా ఉండాలి. కాబట్టి వెనకాల ఉండే వాళ్ళకు కూడా హెల్మెట్ కావాలని గవర్నమెంటు రూల్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు కనుక ఈ శిరస్సు నుంచి డైరెక్షన్ ఎక్కడికి వస్తుందంటే ఈ అవయవాల దగ్గరకు వస్తుంది. పాయింట్లోకి వచ్చేస్తున్నాను. యేసయ్య సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. హల్లెలూయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా, తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా
ఆశయా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే యేసయ్య చెప్పిన మాటలు, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలే సంఘానికి బోధించి క్రమముగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. సంఘము క్షేమాభివృద్ధి చెందడం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని వశములో దైవజనుడు ఉండగా పరిశుద్ధాత్మ దేవుని వశములో సంఘము కూడా నడుచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మొదటగా ఎవరితో మాట్లాడతాడు? దైవజనుడు ద్వారా దైవజనుడితో మాట్లాడతాడు. దైవజనుడితో మాట్లాడి సంఘమునకు బోధించమంటాడు. ఇప్పుడు యోహాను గాయుతో చెబుతూ ఉన్నాడు ఉత్తరం రాసి, నీవు ఆత్మ విషయములో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో మీరు వర్ధిల్లాలి. గాయు, నీవు మాత్రమే అన్ని విషయాలు వర్ధిల్లాలా? సంఘమంతా కూడా వర్ధిల్లాలా? సంఘమంతా ఏ విషయమైనా సరే, ఏ వాక్యమైనా సరే దైవజనునికి దేవుడు బయలుపరిచాడు అంటే తప్పకుండా అది సంఘానికి తెలియచేయడమే. కాబట్టి దాని కొరకే దైవ సేవకులు ఉపవాసాలు ఉంటారు, కన్నీరు కారుస్తారు, ఈ యొక్క పులిపీట మీద నిలబడి ఆ వాక్యాన్ని బోధిస్తారు. విన్నటువంటి వాక్యాన్ని ఇంతకు ముందే విన్నాం కదా, ఇంతకు ముందే చెప్పారు కదా, ఎప్పుడో ఈ విషయం నాకు తెలుసు అని అనుకోకండి. ఆ వాక్యానికి ఎంతవరకు నెరవేర్పు నా జీవితంలో జరిగింది. ఉదాహరణకి జక్కయ్య అనే మాట మీకు జ్ఞాపం చేయగానే జ్ఞాపకం వచ్చేది ఏంటి చెప్పండి? పొట్టోడు మేడి చెట్టు ఎక్కాడు. మరి మనం ఎప్పుడైనా కూటాలకు వెళ్ళే విషయంలో జక్కయ్య చూపించినంత ఆసక్తి మనం చూపించామా? యేసును చూసే విషయంలో జక్కయ్య చూపించినటువంటి ఆసక్తి, తను పొట్టోడిని అనుకుని నాకు కనబడితే చూద్దును లేతే లేదులే అని వెనక్కి వెళ్ళిపోయాడా? రిస్క్ చేసి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేవాడు ఎప్పుడు కూడా చాలా ఆశగా ఎక్కుతాడు. దిగేటప్పుడే అయ్యి బాబు ఎలా దిగాలో కంగారు పడతాడు. చూసేటప్పుడు పైన కాయలు ఉంటాయని గబగబా ఎక్కేస్తారు. దిగడం రాదు, ఎక్కడమే వచ్చు. మా తోటలో కొబ్బరి బొండాలు తీసుకుంటాకి నేను అలాగే, మాది పాలకొల్లు, మా నానమ్మ గారు ఊరు, ఆ తోటలోకి వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకోవడానికి చెట్టు ఎక్కడం నేర్చుకున్నాను, దిగడం రాలేదు నాకు. పైకి ఎక్కేసి 2 బొండాలు 3 బొండాలు చేత్తో వేసేసి దిగేటప్పుడు ఇక ఆ దిగడం సరిగ్గా రాక మొత్తం దాన్ని ఆంచుకుని వస్తే మొత్తం నిక్కరేమో చిన్నపిల్లోడినేమో కుర్రోడినేమో ఒక 14-15 సంవత్సరాలు ఉంటాయి, మొత్తం ఈ కాళ్ళు చేతులు మొత్తం అన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఈ కొబ్బరి బొండాల మోజు మీద గబగబా ఈ చెక్కేసుకుని తాగేసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తానం చేస్తా నీళ్ళు వేస్తూ ఉంటే సొరసొరలు ఆడిపోతూ ఉండేది. ఆ బొండాల మూమెంట్లోనే ఎక్కడ గుచ్చుకుంటున్నాయో ఏం గుచ్చుకున్నాయో తెలియలేదు. ఎక్కడం చాలా ఈజీ, దిగడం చాలా కష్టం. జక్కయ్య పొట్టాడు, అయినప్పటికీ కూడా యేసయ్యను ఆసక్తితో చూడాలనే ఉద్దేశంతో అక్కడికి ఎక్కాడు. నా కాన్సెప్ట్ అది కాదు, నేను ప్రసంగం ఇంకా స్టార్ట్ చేయలేదు. స్తోత్రం చెప్పండి. అయ్యి బాబోయ్, అరగంట అయిపోయింది, 1 గంట అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది, ఇక ప్రసంగం మొదలెట్లేదు అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? కనీసం మినిమము 1 గంట గంటన్నర లేకపోతే మనకు అది తృప్తే ఉండదు.
ఆ, ఆ, పర్వాలేదు, మీకు తొందరగానే పంపించేస్తాను. జక్కయ్య గురించి మనకు తెలుసు. మరి జక్కయ్యలో ఉన్న ఆసక్తి, తర్వాత జక్కయ్యకు మరి యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంటిలోకి వెళ్ళాడో వెంటనే తన పాప స్థితి తను గ్రహించాడు. నాలాంటి వాడి ఇంటికి యేసు ప్రభు రావడం అనేది ఏ అర్హత లేదు నాకు. నాకంటే మంచోళ్ళు, గొప్పోళ్ళు, సుంకపు గుత్తదారుడు అతడు, అన్యాయంగా పన్నులు వసూలు చేసేటువంటి వాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటిలోకి వచ్చాడో తన పాప స్థితిని గమనించి విడిచిపెట్టాడు. మరి జక్కయ్య జ్ఞాపం చేయగానే మనకి జ్ఞాపం రావాల్సింది ఏంటి? పాప స్థితిని విడిచిపెట్టేది. ఆసక్తిగా ఆయన చూడడం కొరకు, ఆయన్ని వెతుకడం కొరకు ఆసక్తి చూపించడం. ఆసక్తి లేదు, విడిచిపెట్టడం లేదు, కానీ విన్నదే. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోచున్నాడో, ఆయన ఏ విషయాన్ని నాకు తెలియజేయబోతున్నాడో, ఎంతవరకు నన్ను సంపూర్ణతలోకి చెక్కడానికి ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆలోచనతో రావాలి, ఈ ఉద్దేశం చొప్పున దేవుని దగ్గరికి రావాలి. యేసయ్య నన్ను ఈరోజు ఈ 15 రోజుల కూడికలలో 8 రోజులు చెక్కాడు. 9వ రోజును చెక్కబోతున్నాడు. రేపు చెక్కడా, ఎల్లుండి కూడా, కూటాలు అయిపోయాక చెక్కడా. ప్రతి దినము కూడా ఆయన మనతో మాట్లాడతాడు. ప్రతి దినము కూడా ఆయన ఉద్దేశములు బయలుపరుస్తాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఏ రీతిగా నువ్వు క్రీస్తు పోలికలోకి మార్చబడతాము. ఫైనల్గా మనమందరము కూడా యేసయ్య శరీరం. ఏమండి? యేసయ్య తల అయితే మనందరం కూడా పార్ట్స్. రేపు పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత మనం చేసే పని ఏం ఉండదు అనుకున్నారు చాలామంది. అక్కడికి వెళ్ళాక హల్లెలూయా, స్తుతి, మహిమ, స్తోత్రాలు. అక్కడ కోట్ల కొలిది దేవదూతలు ఉన్నాయి, వాళ్ళందరినీ రిటైర్మెంట్ ఇచ్చేస్తారేంటి? మన స్థానం ఏంటనుకుంటున్నారు? యేసయ్య పక్కన కూర్చుని పరిపాలన చేసే స్థానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాణి స్థానం అండి మంది, పట్టపు రాణి. యేసయ్య ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు? మా ఊళ్ళో అమ్మాయి లేదండి అంటారండి కొమ్మ. భూమి మీద ఉన్న సంఘమును యేసయ్య వివాహం చేసుకోబోతున్నాడు. దేవదూతలు కూడా మనకి సాగిలి పడేటువంటి పరిస్థితి దేవుడు మనకిచ్చాడు. ఏ అర్హత ఉందండి మనకు? అసలు ఏ క్వాలిఫికేషన్ ఉందండి? ఏ అర్హత ఉందండి? ఏ క్వాలిఫికేషన్ ఉందండి ప్రభు రక్షణలోకి రావడానికి? దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక్కటి చాలు. దేవుణ్ణి స్తుతించడానికి ఒక ఇల్లే ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి స్తుతించడానికి లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన రక్షణను నువ్వు అర్థం చేసుకుంటే అది కోట్ల కంటే విలువైనది. హల్లెలూయా. రేపొద్దున యేసయ్యలో మనము సగభాగం, ఆయన అధికారంలో సగభాగం, ఆయనకున్న ఆస్తిలో సగభాగం, ఆయనకున్న దానికన్నిటికీ వారసుడు నువ్వు. ఇలాంటి భూములు కోటాను కోట్లు ఉన్నాయి. ఇలాంటి భూములు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద దేవుడు కొత్త ప్రపంచాలను సృష్టిస్తాడు. కొత్త ప్రపంచాలు సృష్టిస్తాడు. ఆ సృష్టించినటువంటి సృష్టిలో నీవు నేను కూడా ఒక భాగమై ఉంటాం. ఆయనతో కలిసి పనిచేసి సృష్టి చేసి పరిపాలన చేయాలి అంటే సంఘము క్రీస్తు పోలికలోకి తప్పనిసరిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పక్కన కూర్చోవాలి అంటే, ఆయనతో పరిపాలన చేయాలి అంటే కనీసం ఇక్కడ మనము బైబిల్ పట్ల ఆసక్తి చూపించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే కీర్తనాకారుడు 1లో ఏమంటాడు? దీవారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అస్సలు ఖాళీ ఉండలేదు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇక అందరూ ఖాళీలో ఉంటున్నాయి. ఏమన్నా బాగా వింటున్నారు, ఎక్కడ మిస్ అవ్వట్లేదు బావగారు. ఏమండి? ఖాళీగా ఎవరు ఉండట్లేదు, అందరూ ఏయో పనులు చేసుకుంటూ ఉన్నాం. ఒక మాట చెప్పనండి, ఒక వచనం తీసుకోండి. వంట చేసేటప్పుడు ఒక వచనం తీసుకోండి, ఆ వచనాన్ని చదువుకోండి, చిన్న మాటే చదువుకోండి. ఆ చిన్న మాట చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువుకు అప్పగించి
ఆ మాటను ధ్యానిస్తూ ఉండండి. మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. వెంటనే మీకు అనిపిస్తుంది పర్వాలేదు నేను ప్రసంగం చేసే ఇచ్చాను, కంగారు పడిపోయి మైక్ అడిగేకండి. కంగారు పడిపోయి మైక్ అడిగేకండి. ఇక్కడికి వచ్చాక మాటలు రావు. మాకు అంతే, ఫస్ట్లో ఓన్లీ మాటలు వచ్చాయి కాదు, కొద్ది కొద్దిగా దేవుడు తర్ఫీదు చేసుకుంటూ వచ్చాడు. వంట చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడనని చెప్పాడా? మంచం మీద పడుకున్నప్పుడు కూడా మాట్లాడతాడు. అంటే పడుకుని వాక్యం ధ్యానం చేయమని కాదు. లేవలేని స్థితిలో ఉన్నారండి, బలహీనతగా ఉంది, లేవలేని స్థితిలో ఉన్నారు, ఒక వచనాన్ని ధ్యానించుకుంటూ పడుకోండి. చక్కగా దేవుడు చక్కని కలల దర్శనాలు ఇస్తాడు. అంతే తప్ప సీరియల్ చూసి పడుకోకండి. సీరియల్ చూసి పడుకుంటే మీకు చెడ్డ కళలు వస్తూ ఉంటాయి, దెయ్యాల కళలు వస్తూ ఉంటాయి. సినిమాలు చూసి పడుకుంటే చెడ్డ కళలు వస్తూ ఉంటాయి. ఒక ఆవిడ టీవీ ఆఫీస్కి ఫోన్ చేసిందంట, టెన్షన్ తట్టుకోలేక. వచ్చే ఎపిసోడ్కి ఉంటానా చచ్చిపోతానా కంగారు వచ్చేస్తుంది, ఇంతగా అత్తగారు ఆ విషయం తాగి చచ్చిందా బతికిందా అని అడుగుతుందంట. అంత టెన్షన్ ఎందుకండి మనకు? ఏమండి, కాలక్షేపానికి ఏదో కొద్దిగా చూస్తే పర్వాలేదు, కానీ కంటిన్యూగా దాని కొరకే సీరియల్ వచ్చే టైంకి గబగబా అక్కడికే వెళ్ళిపోవడానికి మనస్సు ఆతురపడుతుందా? నువ్వు మారు మనస్సు పొందాలి. దేవుని వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో ఆతురత ఉందా? అయ్యో ఈరోజు నేను బైబిల్ చదువుకోలేదు అని ఏనాడైనా బాధపడ్డారా? ఒక్క వారం సీరియల్ మిస్ అయిపోతే మళ్ళీ యూట్యూబ్లో చూసేస్తున్నారు. యూట్యూబ్లో చూసేసి లింక్ ఎట్టుకుని చూసేస్తున్నారు. నేను చాలామంది చూశాను. ఒక ఆవిడకి ఈ సట్టంతా కూడా పోటని, షుగర్ ఏమో 280 వచ్చేసిందని ఏడ్చేస్తుంది. ఆవిడ ఏడ్చేస్తుంటే నేను ఎక్కడికో వేరే చోటుకి సేవకి వెళ్ళాను. సరే ఏంటి బాలేదంట, మరి చూసి ప్రార్థన చేయాలి కదా, కాపరిని కదా అని చెప్పి నేను వెళ్ళేటప్పటికి ఇలా పడుకుని, టీవీకి ఇలా పడుకుని, ఆ లోపల ఏదో సీరియల్ వస్తూ ఉందండి. సీరియల్ సాయంత్రం మాటలో వచ్చి పగలు కూడా పెట్టేశారు. ఏమండి, సీరియల్ మీద పడ్డాననుకుని ఏం ఫీల్ అవ్వకండి. రాకడ దగ్గరగా ఉందండి, ప్రభు వచ్చే సమయం దగ్గరగా ఉందండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రభు వచ్చేస్తాడు. ఒకవేళ ప్రభు రావటం ఆలస్యం అయిందనుకోండి, మనకైనా గ్యారంటీ ఉందండి? రేపొద్దున ఉంటామని గ్యారంటీ ఉందండి? రేపొద్దున ఉంటామని మన గ్యారంటీ ఏమైనా ఉందండి? అంతవరకు ఎందుకండి? మన తండ్రి గారు అనుకోకుండా ఆకస్మికంగా ఆ వాహనం యాక్సిడెంట్ అవుద్దని మనం ఎవరన్నా అనుకున్నామండి? ఎప్పుడు ఏ రోజు పరిస్థితులు ఎవరికి ఎలా ఉంటాయో తెలియదండి. అందుకే ఒక దైవజనుడు ఒక పాట రాశాడు, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. అసలు ప్రతిరోజు మనం చనిపోవాలి. ఏ విషయంలో అంటే పాపముల విషయంలో, పాపములు ఒప్పుకోని విషయంలో, శరీర విషయంలో మనము దినదినము చనిపోవలసిన వారమై ఉన్నాం. ఆత్మ విషయంలో దినదినము వర్ధిల్లవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సమయాన్ని మనము పోగొట్టుకోకుండా విన్నటువంటి వాక్యాన్ని మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేసుకోవాలి, ధ్యానించుకోవాలి. ఏమండి, మాకు మట్టుకి ఏమైనా తక్కువ చెప్తున్నాడా చెప్పండి? మాకు కూడా, సేవకులైన మాకు కూడా పౌలు భక్తుడు చూడండి, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం.
నేను వచ్చు వరకు చదువుటయందు హెచ్చరించుటయందు బోధించుటయందు జాగ్రత్తగా ఉండుము. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తిమోతికి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. నేను వచ్చే వరకు సంఘంలో నువ్వు ఎట్లా ఉండాలంటే తిమోతి, చదువుటయందు హెచ్చరించుటయందు బోధించుటయందు జాగ్రత్తగా హెచ్చరించే పని కాపరికి, దైవ సేవకుడికి ఇచ్చాడు. ఏ విషయంలో హెచ్చరించాలి? 11 నుంచి చదవండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండు. దేవునికి స్తోత్రం. తిమోతికి చెప్తూ అంటున్నాడు, నువ్వు విశ్వాసులకు హెచ్చరించు, అంత మాత్రమే కాదు, మాదిరికరంగా ఉండు. నువ్వు ప్రేమలో మాదిరికరంగా ఉండాలి, ప్రవర్తనలో మాదిరికరంగా ఉండాలి, విశ్వాసములో పవిత్రతలో నీవు ఉండాలి, విశ్వాసులు కూడా ఆ రీతిగా ఉంటారు. ఇప్పుడు తల్లి గట్టు మీద మేస్తే బిడ్డ చేలో మేస్తుందండి. తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టు మీద మేస్తుందండి? మేది కదా. ఇప్పుడు మనము నడుచుకున్న దాన్ని బట్టే మన బిడ్డలు కూడా నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, వాళ్ళకి పదే సార్లు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, చెడ్డ మాటలు మాట్లాడకో అని చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకొరకంటే మన మాట పరిశుద్ధత కలిగి ఉంటే, మన మాట జాగ్రత్తగా ఉంటే మన బిడ్డలు కూడా అలాగే మాట్లాడతారు. హల్లెలూయా. మనము క్రమం తప్పకుండా తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసి, ఉదయం ప్రార్థన చేసి, రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే చూడగా పిల్లలు కూడా వచ్చి మనతో పాటు కూర్చుంటారండి. మనము సమయం దొరికినప్పుడు వేస్ట్ పనికిరాని కార్యక్రమాలు చూడకుండా బైబిల్ చదువుకుంటూ ఉంటే వారు కూడా బైబిల్ మాదిరి అనేది ఎక్కడోకెళ్ళి నేర్చుకునేది కాదండి. మాదిరి అనేది మనమే ఇవ్వాలి. తిమోతికి మాదిరి ఎవరిచ్చారో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 1వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణతనందు కలుగుటకై నిన్ను చూడవల్లని రెయ్యింబగులు అపేక్షించుచు నీ యందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షి నేను సేవించుచున్న దేవుని కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఈ విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకులోను వసించను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. ఇప్పుడు తిమోతిలో కనపడినటువంటి విశ్వాసము, ప్రార్థనా జీవితము పౌలు గారికి అంతకు మునుపు వాళ్ళ అమ్మలో కనపడిందంట. వాళ్ళ అమ్మ పేరేంటి? చదివేరు, సరిగ్గా గ్రహించలే, యునేక. ఆ తర్వాత ఆ విశ్వాసము వాళ్ళ అమ్మమ్మ గారిలో ఉందంట. ఆమె పేరేంటి? లోయి. ఏమండి, అమ్మమ్మలో నుంచి విశ్వాసం తల్లిలోంచి విశ్వాసం బిడ్డలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసే భక్తి మన పిల్లలకు రావాలి, తరతరములకు రావాలి. ఇప్పుడు ఆశీర్వాదం మనకు కావాలనుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపం చేసుకుంటాం? అబ్రహాము దేవా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములు అన్నీ ఎత్తిపెట్టేస్తాం. కానీ అబ్రహాముకు లోబడినట్లు, అబ్రహాము దేవునికి లోబడినట్లు మనం లోబడే విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనము అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలి, అన్ని విషయాలు మనం వర్ధిల్లాలి అంటే మనము తప్పనిసరిగా కొన్ని విషయాలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొన్ని విషయాలు మనము దృష్టి పెట్టాలి. ఏ విషయంలో వర్ధిల్లాలి అని అడిగితే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు.
ఏమండి ఆర్థికంగా వర్ధిల్లాలి, ఇంకా పాటలు పాడే విషయంలో వర్ధిల్లాలి, పరిచర్య చేసే విషయంలో వర్ధిల్లాలి, కానుక ఇచ్చే విషయంలో మరి ఇస్తున్నారా? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అయితే ముఖ్యంగా 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. మొట్టమొదట మనము ఏ విషయంలో వర్ధిల్లాలి అనే విషయాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమాపత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ విషయములో మనము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి లేక ఎదగాలి. చెప్పండి, అభివృద్ధి లేక ఎదగడం అన్నా ఒకటే. ఎదగడం, ఇప్పుడు ఎదగాల ఎదగకూడదా చెప్పండి. ఈ మొక్క ఎదుగుతుందా? ఈ మొక్క ఎదుగుతుందా? ఎదగదు. ఆ బయట ఉన్న చెత్త పిచ్చి మొక్కలు ఉన్నాయి, అవి ఎదుగుతున్నాయా? మన పెరట్లో ఉన్న గులాబీ మొక్క ఎదుగుతుందా? సన్నజాజి, విరజాజి, మల్లెంటు అన్నీ ఎదుగుతున్నాయి. కానీ ఇది ఎందుకు ఎదగదు? ఇది ప్లాస్టిక్. ఇందులో జీవము కలిగిన సంఘములో మనము ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమను ఇతరుల విషయంలో, ప్రేమ చూపించే విషయంలో మనం ఎదగాలి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. సహోదరులారా మేము ఎల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇది నేను చెప్తున్న మాట అండి, వాక్యం చెప్తున్న మాట. ప్రేమ ఏమవుతుంది? తెస్సలోనిక సంఘానికి విస్తరిస్తుంది. ఎదుటివారి పట్ల ప్రేమ పెరగాలి అంటే మన సుఖమే కాదు, మన సౌఖ్యమే కాదు, ఇతరుల విషయంలో కూడా మనము ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన వారు విస్తరిస్తారు. వారిలో ఉన్న విశ్వాసము ప్రేమ రూపంలో వృద్ధి చెందుతుంది. అయ్యో, ఈ కష్టం ఉంది, ఈ సహోదరికి కష్టం ఉంది, ఈ బ్రదర్కి కష్టం ఉంది, ఈ కష్టంలో నా వంతు ఎంతో కొంత మాటలోనో, పరిచర్యలోనో, డబ్బు రూపంలోనో, మరొక విషయంలో నీ ప్రేమను వ్యక్తం చేసే విషయంలో నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఇంకా. గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఏమంటున్నాడు? అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై. ఇక నుండి అలాగుందామా వద్దా చెప్పండి? ఇప్పటి వరకు ఉన్నామా? ఉన్నారు. లేరని నేను చెప్పట్లేదు. ఇవాళ ప్రసంగం నేను చెప్పేది ఏంటంటే ఇంకొంచెం దాన్ని పెంచండి. దేవునికి స్తోత్రం. అక్కడ వచనం ఏం చెప్తుందంటే మిక్కటమైన ప్రేమ. మిక్కటమైన ప్రేమ ఏంటి తెలుసా? ఒకవేళ ఎదుటివారు మన ఎడల ఏదైనా చిన్నపాటి తప్పు చేసినా, తొందరపాటుగా మాట్లాడినా, ఇప్పుడు తొందరపాటుగా ఇదివరకు పెద్దోళ్ళు మాట్లాడేవారు. అప్పుడు ఏమనేవారు? పెద్ద ఆవిడ కదరా, వయసు మీద పడింది, దానికి ఏదో కోపం వచ్చి అందలే అని అనేవారు ఇదివరకు పాత రోజుల్లో. ఇప్పుడు చిన్నోళ్ళు మాట్లాడేస్తున్నారు, చిన్నోళ్ళు ఎదిరించేస్తున్నారు. ఏమండి, రకరకాలుగా బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? చిన్నోడు కదా, ఏం వచ్చాడికి, దానికి ఏం తెలుసు, పట్టించుకోకు.
ప్రేమ అనేక విషయములు అనేక దోషములను కప్పుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి విషయం, ఏ విషయంలో మనము వర్ధిల్లాలి, అన్ని విషయంలో మనము ఏ విషయంలో వర్ధిల్లాలి అంటే మొదట ప్రేమను ఇతరులకు పంచే విషయంలో మనము వర్ధిల్లుదుముగాక. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవుడు ఏం చేస్తాడంటే మనలను క్రీస్తులో అంటుకట్టాడు. మనల్ని ఏం చేశాడు? క్రీస్తులో అంటుకట్టాడు. పాపులైన మనలను పరిశుద్ధులుగా చేయడానికి, అవిశ్వాసులైన మనలను విశ్వాసులుగా చేయడానికి, అనీతిమంతులుగా ఉన్న మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన మనల్ని అంటుకట్టుకున్నాడు. మీరు తీయక్కర్లేదు, రోమాపత్రికలో ఉంటుంది క్రీస్తులో మనం అంటుకట్టబడుట. ఇప్పుడు అంటుకట్టబడినటువంటి మనము, సంఘములో చేర్చబడినటువంటి మనము యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే ఫలించని తీగ ఆయన తీసి పారేస్తాడంట, ఫలించేది మరింతగా ఫలించేటట్టుగా ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గమనిస్తూ ఉంటాడు, సంఘములో అందరినీ గమనిస్తూ ఉంటాడు, నీ ఆసక్తిని గమనిస్తూ ఉంటాడు, నీ పరిచర్యని గమనిస్తూ ఉంటాడు. నువ్వు విన్న వాక్యాన్ని ఎంతవరకు నీ జీవితంలో తీసుకుంటున్నావో, ఏ రీతిగా ఎదగాలని నువ్వు అనుకుంటున్నావో ఆయన గమనిస్తూ ఉంటాడు. నీ ఆసక్తిని బట్టి నువ్వు ఫలిస్తున్నావా లేదో ఆయన గుర్తించి, నువ్వు ఫలించకపోతే ఆయన ఏం చేస్తాడంటే తప్పనిసరిగా ఆయన ద్రాక్షావళిలోని తీసి పక్కన పెట్టేస్తాడు. కాబట్టి మనము అన్ని విషయములలో దేవునిలో ఎదిగేటట్టుగా ఫలించేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఫలించడం అంటే ఎలా ఫలించాలి, ఏ రీతిగా ఫలించాలి అంటే హెబ్రీల పత్రికలో అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసిన వారై ఉన్నారు, ఇంకా మీరు పాలతోటే మిమ్మల్ని పెంచవలసి వస్తుంది. అంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ సంఘాలలో వాక్యం పట్ల ఆసక్తి, వాక్యానుసారమైన జీవితము, ఒకరికి సువార్త చెబుదాం, ఒక ఆత్మను రక్షిద్దాం. ఇప్పుడు సువార్తకు వెళ్ళండి అంటే 10 మంది 15 మంది వెళ్తే ఒక కరపత్రం ఇచ్చేయడం అది సువార్తే. కానీ వ్యక్తిగతంగా గృహాలు దర్శించాలి. ఇక్కడ ఏ వాక్యమైతే వింటున్నావో, దైవజనుడి ద్వారా ఏ వాక్యమైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడో ఆ వాక్యాన్ని జీర్ణింప చేసుకుని ఇతర గృహాల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు, బాగున్నారా, మీకు ఒకళ్ళ బలహీనతలుంటే ప్రార్థన చేస్తానని వారికి ప్రార్థన చేసి సువార్త చెప్పి రక్షణలోకి అనేక మంది నడిపించడమే ఫలించుట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించేవారిగా మనము ఉండాలి, ఫలించుటలో ఎదగాలి. మూడో విషయాన్ని చూడండి. తెస్సలోనికి రాసిన పత్రిక కింద మనం తీసాం కదా, 2వ తెస్సలోనిక 1:3 విశ్వాసమందు మనము అభివృద్ధి చెందాలి. విశ్వాసములో అభివృద్ధి చెందాలి. విశ్వాసము లేకుండా దేవుని కార్యాలు జరుగుతాయండి. విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తే పొద్దునకి అయిపోవాలి, రాత్రి ప్రార్థన చేస్తే పొద్దునకి అయిపోవాలి. మరి అబ్రహాం పరిస్థితి ఏంటి? అలాగైతే హన్నా పరిస్థితి ఏంటి? హన్నా పరిస్థితి ఏంటండి? వాళ్ళు ప్రార్థన చేయలేదా? హన్నా ప్రార్థన చేయలేదా? రాత్రి ప్రార్థన చేస్తే పొద్దున కార్యాలు అయిపోతే అది పెద్ద విశ్వాసం ఏం కాదు. ప్రభు తన చిత్త ప్రకారంగా నా మొర ఆలకించాడు, తగిన సమయంలో ప్రభు కార్యం చేస్తాడు అనుకోవడమే విశ్వాసము. దేవునికి స్తోత్రం. రేపే జరిగిపోవాలనుకున్నది కూడా విశ్వాసమే. కానీ అభివృద్ధి చెందే విశ్వాసం ఏంటంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు. హల్లెలూయా. శతాధిపతి ఏం చేశాడు? ముందు కౌరు పంపించాడు, యేసు ప్రభు నా దాసుడిని ముట్టి బాగు చేయడానికి రమ్మని చెప్పి కొంతమందిని పంపించాడు. ఆ తర్వాత అతను అనుకున్నాడు, యేసయ్య ఇక్కడ వరకు రావాలంటే
అక్కడి నుంచే మాట సెలవిస్తే చాలు అనుకుని ఆయన ప్రభావాన్ని, ఆయన అధికారాన్ని గుర్తించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచే నువ్వు మాట మాత్రము సెలవిస్తే కార్యం జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలన్నీ దేవుడు వింటున్నాడు. కానీ దానికో సమయం ఉంటుంది, దానికో టైం ఉంటుంది. యేసు ప్రభు తల్లి వచ్చి అంటుంది, బాబు ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు నీ సమయం దగ్గరకు వచ్చేసింది, నువ్వు గబగబా వచ్చి ఆ ద్రాక్షారసాన్ని మరి ఏం చేస్తావో నువ్వు చెయ్యంటే, నాతో నీకేమి పని అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. సమయం ఉన్నప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. సమయం చూసుకుని యేసు ప్రభు వారు 4000 సంవత్సరాలకు వచ్చారు. ఎన్ని వేల సంవత్సరాలకి? ఆదాము నుండి యేసు ప్రభు శిలువ మరణ సమయం 4000 సంవత్సరాలు. యేసు ప్రభు శిలువ వేసిన కానీ ఇప్పటి వరకు 2025 సంవత్సరాలు. మొత్తం 6000 సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాలు మానవ జాతికి లేదు, భూమికి ఉంది. భూమికి లక్షల కోట్ల చరిత్ర ఉంది. దాని మీద ఏం జరిగినాయో బైబిల్ రాయలా. భూమి నిరాకారము శూన్యముగా ఉండక మునుపు చాలా కరెక్ట్గా చేశాడు. అంటే అంతకుముందు ఏయో ఉన్నాయి, అవి మనకు తెలియదు. రేపు పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభువుని అడగాలి. ఆదాము నుండి ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాస విషయంలో మనం శతాధిపతిని జ్ఞాపం చేసుకోవచ్చు. అలాగే కనాను స్త్రీ వచ్చి యేసు ప్రభుని వెంటాడుతూ ఉంది, వెనకబడుతూ ఉంది. యేసయ్య విననట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. శిష్యులు చెప్పారు, ఆమె సంగతి ఒకసారి చూసి ఆమె పంపించేయచ్చు కదా, ఆమె అరుస్తూ ఉంది అని అంటే యేసు ప్రభు వారు, నేను నీ కోసం రాలేదనేసాడు. నేను నీ కొరకు రాలేదు, వేరే వాళ్ళ కోసం వచ్చాను, ఇశ్రాయేలు కొరకే వచ్చాను, నేను దేని కొరకు పంపబడ్డా లాజిక్ మాట్లాడుతూ ఉన్నాడు. అలా లాజిక్ మాట్లాడితే మనం అందరం ఉంటాం? అసలు ఏ లెక్కల్లో ఉంటాం? మనం ఉండం. కానీ ఆమె ఏం చేసిందంటే ఆయన వెంబడించింది. ఆయన అంటున్నాడు, రొట్టెను బిడ్డలకు పెడతారు కానీ కుక్కలకి కుక్క పిల్లలకి పెట్టరు కదా అంటే, అంత మాట అంటే ఎవరైనా ఉంటారండి? మీ అయ్యగారు ఏదైనా మాట అంటే ఊరుకుంటారు? మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే రారు. ఆ విశ్వాసికి పాట ఇవ్వకపోతే ప్రమాదం. పేరు ఎట్టట్లేదండో. ఆ విశ్వాసికి ప్రార్థన ఇవ్వకపోతే ప్రమాదం. ఆ విశ్వాసికి వడ్డంలో కూర దగ్గరే నుంచే పెట్టకపోతే ప్రమాదం. ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి మాకు. ఆమె కుక్కగా అనేటప్పుడు కూడా పట్టించుకోకుండా, అయ్యా ఆ బల్ల దగ్గర పడిన చిన్న చిన్న ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. 8:10 చూసేయండి. మత్తయి 8:10 ముగించేస్తాను 5 నిమిషాల్లో. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని. 15:28 చదవమ్మా. మత్తయి 15:28. అది శతాధిపతి రిఫరెన్స్. మత్తయి 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని. ఈ మాట జాగ్రత్తగా వినండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటే గొప్పవి కాని విశ్వాసాలు కూడా ఉంటాయి. అందుకొరకే విశ్వాసము ఏం పొందాలన్నాను? ఎదగాలి. మన విశ్వాసము గొప్పదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది నీకు దక్కాలి అంటే సమయం పడుతుంది. అది త్వరగా రావాలి అంటే నీ విశ్వాసము వృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో ఎదగాలని చెప్పుకున్నాం మనం? ప్రేమ పంచే విషయంలో. ఏమండి, ప్రేమ పొందుకునే విషయంలో కాదు. ప్రేమ ఆల్రెడీ పొందుకుంటున్నాం, కానీ పంచే విషయంలో ఎదగాలి. ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి ఉండుట, ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి నడుచుకొనుట విషయంలో మనం ఎదగాలి. రెండో విషయంలో ఏ విషయంలో ఎదగాలి? ఫలించాలి. సంఘములో మనము ఫలించాలి. ఒకప్పుడు పాటలు పాడాం, తర్వాత ఇంకొక పరిచర్య, తర్వాత ఇంకొక పరిచర్య, నెమ్మదిగా కొన్ని ఆత్మలకు సువార్త ప్రకటించడం, గృహాలు దర్శించడం, కొన్ని ఆత్మల రక్షణలోకి నడిపించడం. ప్రకాష్ గారి యొక్క తల్లిగారు మరి లూథరన్ సంఘానికి వెళ్ళేవారు.
లోతన సంఘానికి వెళుతూ మరి చాలామంది అన్యజనుడికి దగ్గరికి వెళ్ళేవారు. చాలామంది అన్యజనుల కుటుంబాలు దర్శించేవారు. మిగతా రోజుల్లో ఖాళీగా ఉండేవారు కాదు. వాళ్ళ గృహం దగ్గర శుక్రవారమో ఎప్పుడో ప్రార్థన పెట్టేవారు. మిగతా సమయంలో గృహాలన్నీ కూడా దర్శించి వారికి ప్రార్థన చేసి సువార్త చెప్పి యేసే నిజదేవుడు, యేసే రక్షకుడని అనేక మందికి చెప్పి సంఘానికి నడిపించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలించుట అంటే కొన్ని ఆత్మలు సంఘములోకి మనము నడిపించాలి. ఫలించే ప్రతి తీగను మరింతగా ఫలించేటట్టుగా దేవుడు సహకరిస్తాడు. కొంచెం ముందుకు వస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసే వ్యక్తివి, ఇంకొక అరగంట చేయాలని ఇష్టపడితే దేవుడు సహాయం చేస్తాడు. ఒక గంట ప్రార్థన చేయాలంటే ప్రభు సహాయం చేస్తాడు. ఏమండి, ఇప్పుడు వరకు నేను 2 అధ్యాయాలే చదువుతున్నాను, ప్రభువా నేను 5 అధ్యాయాలు చదవాలి, చదివింది గ్రహించాలి, గ్రహించిన దాన్ని ఆ లోకానికి తెలియని వారికి ప్రభువుని గురించి చెప్పాలి అని ఆసక్తి నీలో ఉంటే నువ్వు ఫలిస్తున్నావని దేవుడు నిన్ను సంఘములో ఎదిగేటట్టుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది, విశ్వాసమందు ఎదగాలి. ఎందుకొరకు విశ్వాసమందు ఎదగాలంటే ప్రభు మన విశ్వాస పరిమాణము చూస్తాడు. శతాధిపతి యొక్క విశ్వాస పరిమాణము చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసము నేను కనుగొనగలనా? మనను గురించి ఎప్పుడైనా మన విశ్వాసమును బట్టి ప్రభు ఆశ్చర్యపోతాడా? పైపెచ్చు ఎందుకు వచ్చింది దేవుడండి? ఏంటి ఉపయోగం? ఎదుగు పదుగు లేక అయిపోయాం. ప్రార్థన చేయరు, ఉపవాసాలు ఉండరు, దైవ సన్నిధిలో కుటుంబాల కొరకు మొర్రపెట్టరు. కానీ దేవుడు ఏమీ చేయలేదని నిరుత్సాహంతో మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిరుత్సాహపు మాటలు మాట్లాడిన వారు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వారు కనాను చేరకుండా మధ్యలోనే రాలిపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సనగకూడదు, గొనగకూడదు. ప్రభు పట్ల అచంచలమైన విశ్వాసమును మనం కనుపరచాలి. అప్పుడు అంటాడు ఆ కనాను స్త్రీతో చెప్పినట్లుగా, బాబూ అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు ఏదనుకుంటున్నావో అది నీ పట్ల నేను చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసములో ఎదగాలి. 4వ విషయాన్ని చెప్పి ముగించేస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? 8వ వచనం ఒకసారి చూస్తే మొదటి నుంచి, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడు? కొరింథీ సంఘానికంటే మాసిదోనియా సంఘమును గూర్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే వారు బహుశ్రమ వలన పరీక్షింపబడ్డారు, అత్యధికముగా శ్రమలో సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను దాతృత్వ విషయంలో బహుగా విస్తరించారు. దేవునికి మహిమ కలుగును గాక. దాతృత్వ విషయంలో అంటే ఇచ్చే విషయంలో వారు బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభువుకి ఇచ్చే విషయంలో, దేవుని పనికిచ్చే విషయంలో మరి విస్తరించే వారిగా మనం ఉండాలి. ఇప్పుడు మీరెవరు ఇవ్వడం లేదని కాదు, కానీ ఈ మాసిదోనియా సంఘాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మాసిదోనియా సంఘము దేవుని పని విషయంలో వారు ముందుంటున్నారు. ఎందుకు కొనుక్కుంటున్నారు? వారు ఇల్లు కట్టుకోవచ్చు కదా, బంగారం కొనుక్కోవచ్చు కదా. ఏమండి, ఇల్లు కట్టుకోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, వాహనాలు కొనుక్కోవచ్చు, డిపాజిట్లు చేసుకోవచ్చు. అలాంటి ఏమీ చేసుకోకుండా వారు మిగిలిన వారి కంటే, ఇతర సంఘాల కంటే వారు ఎక్కువ ఇస్తున్నారని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈ విషయం లేఖనంలో రాయబడిందంటే దాతృత్వ విషయంలో సంఘము ముందుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్యకు ఉపయోగపడితే,
నీ రూపాయి పరిచర్యకు ఉపయోగపడితే పరలోకంలో దేవుడు నీకు నిత్యత్వంలో గొప్ప బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాం, లేక 10 లక్షలు సంపాదించుకున్నాం. చనిపోయిన తర్వాత ఆ డబ్బు కూడా పట్టుకెళ్తామా? ఏమండి, ఎంత అయితే పట్టుకెళ్ళగలం చెప్పండి? బంగారం పట్టుకెళ్తామా? ఇల్లు పట్టుకెళ్తామా? వాహనాలు పట్టుకెళ్తామా? ఏవి పట్టుకెళ్ళాం. కానీ భూమి మీద పరిచర్య కొరకు, దేవుడు చెప్పిన దాని కొరకు నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి పరలోకంలో దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఒక మాట, ఒక దైవజనుడు ఒక కొటేషన్ చెప్పాడు, ఇహలోకపు ధనానికి పరలోకపు నిత్యత్వపు విలువలు సంతరించి పెట్టే సాధనం ఈ లోక ధనాన్ని దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు ఒకవేళ మీరు వాడగలిగితే, వినియోగించగలిగితే నిత్యత్వంలో ఆ డబ్బుకి తగ్గ బహుమానం, 1,000,000 రెట్లు బహుమానం పరలోకంలో ప్రభువు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు పేదవాడికి ఇచ్చింది ఎక్కడికి పోదు, లేనివాడికి ఇచ్చింది ఎక్కడికి పోదు, నువ్వు సంఘానికి ఇచ్చింది ఎక్కడికి పోదు. ఆ దశంభాగం కానీ, కృతజ్ఞతార్పణ కానీ, మొక్కుబడి కానీ, మరి ఏదైనా సరే పరిచర్య నిమిత్తము నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి దానికి పరలోకంలో దేవుడు బహుమానం ఇస్తాడు. ఈ సంఘం, మాసిదోనియా సంఘం అది గుర్తించింది. ఈ లోకం శాశ్వతం కాదు. పౌలు గారు చెప్తా ఉన్నారు, ఈ లోకం శాశ్వతం కాదు, మేము అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము, పరలోకం మీద దృష్టి పెడుతున్నాం, పరలోక పట్టణం మీద దృష్టి పెడుతున్నాం, నిత్యత్వం మీద దృష్టి పెడుతున్నాం. అంటే భూలోకం మీద, భూలోక సంబంధమైన దాని మీద దృష్టి పెట్టడం లేదు. వ్యాపారాలు మానమని చెప్పట్లేదు, ఉద్యోగాలు మానమని చెప్పడం లేదు, డబ్బు సంపాదించొద్దని ఖర్చు సంపాదించండి, కానీ దానికి తగిన దానికి ఖర్చు పెట్టండి. దేవుని సభలు జరిగినప్పుడు, సువార్త పరిచర్యకు వెళుతున్నప్పుడు, కొంతమంది ఏజెన్సీకి సువార్తకు వెళతాం. మేము ప్రతి నెల ఏజెన్సీకి సువార్తకు వెళతాం. ఆ ఏజెన్సీకి సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పేదవాళ్ళకి బట్టలు పట్టుకెళ్తాం. పాత బట్టలు కాదండి, కొత్త బట్టలు పట్టుకెళ్తాం, బియ్యం పట్టుకెళ్తాం, మెడిసిన్ పట్టుకెళ్తాం. వాళ్ళకి ఏదైనా ఒకసారి వెళ్ళినప్పుడు తిరిగి మరలా అవసరమైన బెల్టులు కానీ, నడుము నొప్పుకు కానీ ఏమైనా వచ్చింటే అది రాసుకుని అవి పట్టుకుని వెళ్తాం. స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ అనే దాని ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. మా సంఘాల నుండి పలానా రోజున మేము వెళుతున్నామంటే సంఘాల నుండి ఏం చేస్తారంటే వాళ్ళకి తోచింది, 100 అయితే 100, 50 అయితే 50, 200, 500, 1000 వాళ్ళకి తోచినది, అయ్యగారు ఈ పరిచర్యలో మాదుంచండి, దేవుని పనులు ఎన్నో చేయించండి, దేవుని కార్యాలు ఎన్నో చేయించండి. కాస్త ఆర్థికంగా మనం సంఘానికి సహకారంగా ఉంటే, పౌలు గారికి ఆ యొక్క మాసిదోనియా యొక్క కానుక తీసుకున్నప్పుడు వాళ్ళని చూసుంటేవాడు, ఒకడికి చొక్కాయి ఉంటే నిక్కరు, లేకపోతే బనేలు ఉంటే చొక్కాయి, సరైన బట్టలు వాళ్ళకి ఉండేవి కాదు. వాక్యం చెప్తుంది నిరుపేదలు. నిరుపేదలు అంటే ఎలా ఉంటారు చెప్పండి? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా నిరుపేదలు ఉన్నారా? 25 కేజీల బియ్యం ఎప్పుడు మన దగ్గర స్టోర్ ఉంటుంది కదా, ఏమండి? 25 కేజీల బియ్యం ఎప్పుడు మన దగ్గర స్టోర్ ఉంటుంది. మన ఫ్రిడ్జ్లో కూరగాయలు రెడీగా ఉంటాయి, అల్లం పేస్ట్, బిర్యానీకి ఎప్పటికప్పుడు. మనకేం లోటు ఉందండి? కానీ వారు నిరుపేదలైనను దాతృత్వ విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో ఎదిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మూలవాక్యంలోకి రండి, ముగించేస్తాను. మూలవాక్యంలోకి రండి. 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఈ వర్ధిల్లాలి అన్ని విషయాలు అంటే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు 4 విషయాలు మీకు తెలియజేశారు. ఆల్రెడీ నిన్న 8వ రోజు కూటంలో ఎంతవరకు దేవుడు చాలా విషయాలు తెలియజేస్తుంటాడు. ఇక జరగవలసిన 6 రోజుల్లో కూడా ఇంకా చాలా విషయాలు ప్రభు మీకు తెలియజేస్తాడు. ఆ తెలియజేసిన మాటల ప్రకారంగా ఒకవేళ మీరు నడుచుకుంటే, మీరు ఒకవేళ జీవిస్తే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. ఇహలోకంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నందుకు సంతోషిస్తాడు. మీ సేవ కూడా, మీ కాపరి కూడా మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. 3వ వచనం చదవండి. నీవు సత్యమును
అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా ప్రభు చిత్తం అయితే ఒకవేళ ప్రభు ఇక్కడ రావాల్సి వచ్చి ఉంటే అప్పుడు నాకు సాక్ష్యం రావాలి. సేవకుడు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళాడు, ప్రేమ విషయంలో ఎదిగింది సంఘము అని. దేవునికి స్తోత్రం. సంఘము ఫలించే విషయంలో ఎదిగిందని చెప్పాలి, విశ్వాస విషయంలో ఎదిగిందని చెప్పాలి, దాతృత్వ విషయంలో సంఘము ఎదిగిందని దైవజనుడు సాక్ష్యం చెప్పాలి. ఆ కింద వచనంలో చదవండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రకాష్ గారికి కానీ వాక్యం చెప్పే నాకు కానీ సంతోషం ఏమిటి అంటే, మీరు సత్యమును అనుసరించి అనగా వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని మాకు తెలిసినప్పుడు, మీ ప్రవర్తనలో ప్రేమ కనపడినప్పుడు, మీ నడవడికలో ఫలింపు కనపడినప్పుడు, మీ విశ్వాసము అభివృద్ధి చెందినప్పుడు, మీ దాతృత్వము విస్తరిస్తున్నప్పుడు, మీ జ్ఞానము అధికమవుతున్నప్పుడు, సంఘము ఎదుగుచున్నప్పుడు అన్ని విషయాల్లో మేము సంతోషిస్తాము. దేని కొరకు అంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవుతున్నారు, క్రీస్తు పోలికలోకి మార్చబడుతున్నారు. ప్రేమగా ఉండడం క్రీస్తు పోలిక కాదా చెప్పండి? ఫలించడము క్రీస్తు పోలిక, విశ్వాసములో ఎదుగుట క్రీస్తు పోలిక, దాతృత్వం కలిగి ఉండుట కూడా క్రీస్తు పోలిక. సమరయుడు ఏం చేశాడు? దారిని పోతున్న సమయుడు తనకున్న దానిని ఇచ్చి ఆ గాయాలు పడిన వాడిని, పోటకుళ్ళు వాడికి అప్పగించి వెళ్ళాడు. అలాంటి దాతృత్వం కలిగిన ప్రభు యొక్క ప్రేమను మన కుటుంబాల్లో, మన సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కుమ్మరింపజేయును గాక.